చిన్నతనంలో మన రోజంతా మంచంపై ప్లేగ్రౌండ్లో ఎక్కడైనా సరే దూకుతూ ఆటలాడేవాళ్ళం. కానీ పెద్దయ్యాక దూకడం పూర్తిగా మానేస్తాం. అప్పుడే కండరాలు, జాయింట్స్, బ్యాలెన్స్ నెమ్మదిగా బలహీనపడతాయి. మళ్ళీ దూకటం మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో దాన్నే రీబౌండింగ్ అంటారు. దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. రీబౌండింగ్ అంటే చిన్న ట్రాంపోలిన్పై నెమ్మదిగా దూకటం. ఇది మోకాళ్లకు, నడుముకు నొప్పి ఇవ్వదు. ఎందుకంటే పైనున్న పొర మృదువుగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల కాళ్ళ బలాన్ని పెంచుతాయి, పొట్ట, నడుము చుట్టూ ఉండే కండరాలు బలపడతాయి, బ్యాలెన్స్ మెరుగవుతుంది, ఎముకలు బలంగా మారుతాయి. ఇంకా పెద్ద లాభం ఏంటంటే దూకిన ప్రతిసారి శరీరంలోని లింఫ్ ద్రవం కదిలి వ్యర్థాలను బయటకు తీయడంలో సహాయపడుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గించి మన రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రోజుకు 10 నుండి 15 నిమిషాలు రీబౌండింగ్ కనుక చేసినట్టయితే రక్త ప్రసరణ చాలా బాగుంటుంది, మనసు తేలిగ్గా ఉంటుంది, జీవక్రియ పెరుగుతుంది. అంతేకాదు మళ్ళీ చిన్నప్పటి లాంటి ఉల్లాసకరమైన అనుభవం కూడా వస్తుంది. వయసుతో శరీరం నెమ్మదించిన రీబౌండింగ్ దాన్ని మళ్ళీ చురుగ్గా చేస్తుంది. సురక్షితంగా, ఆనందంగా కొన్ని నిమిషాలు దూకటం మీ శరీరాన్ని మళ్ళీ యవ్వనంగా అనుభూతి చెందేలా చేస్తుంది.